హలో అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు 5:59 అయిందండి. అది యాక్చువల్గా నేను 5 o'clock లేచి వరుణ్ ట్యూషన్ దింపాలి. ఇంకా వరుణ్కి గబగబా పాలది మరబెట్టి ఇచ్చేస్తాను. మార్నింగే వాడు ఫ్రెష్ అయ్యి కొంచెం పాలు తాగేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోతాడు. ట్యూషన్ వచ్చేసరికి 7:30 అవుతుందండి. మ్యాక్సిమం 7కే వచ్చేస్తాడు. అయితే వాడికి ట్యూషన్ దింపేసి వచ్చేసిన తర్వాత నేను ఒక 10 minutes టీ తాగుతానండి. ఒక 10 minutes నా కోసం నేను కేటాయించుకుంటాను. ఆ 10 minutes టీ తాగిన తర్వాత అప్పుడు నేను పరిగెడతాను. ఎందుకంటే టీ తాగకపోతే అసలు కదలలేనండి. ముందు టీ పడాలి నాకు. మార్నింగే కొంచెం టీ తాగుతాను. ఒక్కసారి తాగుతాను, ఇంక తాగను. అయిన తర్వాత ఇల్లంతా నీట్గా తుడి చేసుకొని ఇంకా తడిబట్ట అయితే పెట్టుకుంటానండి. రోజు తడిబట్ట అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే మా వారు నిత్య పూజ చేస్తారన్నమాట. రోజు పూజ చేసుకుంటారు. ఆయన పూజ చేసుకుంటారు కదా అనేసి నేను గబగబా రెడీ చేసిస్తాను. స్నానం చేసుకొని చేసుకుంటారు. ఈ లోపు రెడీ అవుతారు. నేను బయట కూడా వాకిలది తుడిచేస్తాను. అండ్ చేయకముందే మాది కొంచెం పెద్ద వాకిలు కదండి. అదంతా తుడిచేసరికి కొంచెం టైం పడుతుంది. అందుకే మార్నింగే లేచి తుడిచేస్తాను. అదంతా అయిన తర్వాత ఇల్లంతా సర్దేస్తాను. మ్యాక్సిమం నేను ఏ టిఫిన్ చేయాలో ముందు రోజు అనుకుంటాను కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది అయితే ఉండదండి. చాలా నిదానంగా పనిచేసుకుంటాను. నాకు పెద్ద ఇసుక అనిపించదు. ఎందుకంటే మనం ప్లానింగ్ ప్రకారం పని చేసుకుంటే ఇసుక ఉండదు కదండి. అప్పటికప్పుడు అనుకుంటే కొంచెం చేయలేం, కానీ ముందు రోజు మనం అనుకుంటే ఆ పొడి రేపు ఇచ్చేసుకుందాం అనుకుంటే మనకు ఇసుక అనిపించదు. చాలా నిదానంగా పని కూడా నిదానంగా వెళ్తుందండి. నేనైతే అలాగే చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ డే ఇలా చేద్దాం అనుకుంటాను. ముందు రోజే ప్లాన్ చేసుకుని నెక్స్ట్ డే ఇలా చేసుకుంటాను. ఇంకా పని కూడా చాలా ఫాస్ట్గా నాకు తెమిలేస్తుందండి. లేట్ అయితే అవ్వదు, అసలు చాలా ఫాస్ట్గా తెమ్ముతుంది. ఈ లోపు పెద్దవాడు ట్యూషన్ నుండి వచ్చేస్తాడు. ట్యూషన్ నుండి వరుణ్ వచ్చేసరికి నేను టిఫిన్ అది రెడీ చేశాను. గబగబా నేను రెడీ చేసేసుకుంటాను. యాక్చువల్గా మా వారైతే 4:30కి లెగిసిపోతారండి. ఆయన లెగిసి మాకు 5 o'clock ముందు లేపుతుంటారు. కానీ నేనే ఇంకా బద్ధకంగా లేగము. మా వారు నైట్ డ్యూటీకి వెళ్తేనే నాకు లేపడం అవ్వదు. నేనే ఫస్ట్ లేచిపోవాలి. ఇంకా అలారం పెట్టుకొని లేచిపోతాను. లేదనంటే ఆయన లేపేస్తారు. ఇంత లేట్ కూడా అవ్వదు అసలు మాకు. మ్యాక్సిమం 8:30 అంతా నాకు ఇంట్లో వర్క్ ఫినిష్ అయిపోతుంటుంది. ఇంక నేను ఫ్రెష్ అయిపోతాను. 9:30, 10 కంతా నేను ఫ్రెష్ అయిపోతాను. వర్క్ అంతా చేసుకొని ఇంకా నా పని కూడా ఫాస్ట్గా అవుతుంది. మార్నింగ్ లేస్తేనే పనులు ఫాస్ట్గా అవుతాయి కదండి. అయితే ఇగో అయిపోయిన తర్వాత ఇంకా మా చిన్నవాడికేమో టమాటా చట్నీ వద్దు, నాకు పల్లి చట్నీ కావాలన్నాడు. నైటే అన్నాడు. వాడికేమో పల్లి చట్నీ అది వేసేద్దాం కదా అని గబగబా వాడి కోసం ఇచ్చారు. పెద్దవాడు ఏం అడగలేదు, కానీ అయినా నేనే వాడికి టమాటా చట్నీ ఇష్టం అండి. కొంచెం వాటర్లో ఉడకపెట్టి హోటల్ స్టైల్లో చేయమ్మా అంటాడు. సరేలే నాన్న చేస్తానులే, వాడికి నచ్చినట్టు నేను చేస్తూ ఉంటాను. అడగడు, అయినా వాడికి నచ్చుతుంది కదా అని చేస్తూ ఉంటాను. అదే తింటాడనమాట. లంచ్ బాక్సులు కట్టాలంటే కొంచెం ముందుగా మనం కాయగూరలు ఏంటి అని తరుక్కొని ఉంచుకోవాలి కదండి. నేను అయితే నిన్న నైట్ అయితే పిల్లలు ముందే చెప్పారు, అమ్మ బంగాళదుంప ఏదన్నా వండు రేపు అనేసి అన్నారు. సరేలేని బంగాళదుంప ఫ్రై అయితే చేద్దాం కదా అని నేను వెంటనే అది కూడా రెడీ చేసేసుకుందాం కదా అని ఇంకా అది రెడీ చేస్తున్నాను. ఈలోపు చట్నీలు అవి రుబ్బేసుకుని పని అయిపోయింది కదా అని వాళ్ళు రెడీ అయిపోయి ఫ్రెష్ అయి కూర్చున్నారండి. మా పిల్లలు కూడాను, చిన్నోడు పెద్దోడు రెడీ అయిపోయి కూర్చున్నారు. వాళ్ళకి టిఫిన్ చేసేసి పెట్టేస్తే ఈలోపు తింటారు. ఈలోపు లంచ్ ప్రిపేర్ చేసేయచ్చు కదా అని రైస్ అది పెట్టేశాను. ఇంకా బంగాళదుంపలు కూడా మొత్తం తరిగేసి రెడీ చేసి ఉంచుకున్నాను. ఇదిగోండి, అది అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికి ఇంకా టిఫిన్ చేసి అయితే పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా అని గబగబా నేను ఆ పని అయితే చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మా వారు సుదీప్కి అయితే తాలింపు లేకపోతే తిండండి, తాలింపు ఉండాలి. అందుకని వాడి కోసం అనేది గబగబా తాలింపు పెడుతున్నాను. ఇవన్నీ ఇద్దరికి చట్నీలు టిఫిన్లో అయితే రెడీ అయ్యాయి కదా. వాళ్ళిద్దరికి ఇచ్చేస్తే ఎవరి మట్టుకు వాళ్ళు తింటారు. మార్నింగే కానీ పని కొంచెం నిదానంగా కానీ ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. మార్నింగ్ లెగిస్తే మాత్రం ఒక్కొక్కసారి నాకు అలవాటు అయిపోతే మాత్రం సెలవుల రోజుల్లో కూడా లెగాలనుకుంటే అలాగే తెల్లవారి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా మా వారైతే లెగిసి స్నానం చేసి ఇంకా ఆయన పూజ కార్యక్రమం ఆయన చేసుకుంటారు. నేను ఆల్రెడీ రెడీ చేశాను కాబట్టి ఇంకా ఆయన నన్ను ఏం అడగరు, ఆయన పూజ చేసుకుని ఇంకా లంచ్లోకి పొటాటో ఫ్రై చేస్తానండి. బంగాళదుంప ఫ్రై చేసి ఉన్నారు పిల్లలు చేస్తాను. ఇంకా ఆయన పూజ చేసుకుని వచ్చేసరికి ఇంటి మీద టిఫిన్ పెట్టేస్తాను. అంటే టీవీ మీద టిఫిన్ పెడితే ఆయన కూర్చొని టిఫిన్ అది తినేసి ఇంక పిల్లల్ని ఆయనే డ్రాప్ చేసేస్తారు అన్నమాట. నచ్చిందా? లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.